నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మనం ఎన్నో శివాలయాలను చూసి ఉంటాం. కానీ ఆ శివాలయంలో సూర్యుడి నుండి వెలువడే కాంతి గర్భగుడిలో ఉన్న శివలింగంపై కదలని ఓ ఛాయా రూపంలో పడుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడి నుండి వెలువడే సూర్యరశ్మి ఎన్ని విధాలుగా మారుతున్నా ఈ ఆలయంలో శివలింగంపై పడే నీడ ఎప్పుడూ నిశ్చలంగా కదలకుండా ఉంటుంది. అందుకే ఈ శివాలయాన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వర ఆలయంపై 4 Sides టీవీ ప్రత్యేక కథనం మీకోసం. నల్గొండ జిల్లా కేంద్రానికి ఉత్తర దిక్కున ఉన్న పానగల్లు గ్రామంలో ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కందూరి చోళరాజులు తెల్లని రాయితో నిర్మించారు. గర్భగుడిలోని శివలింగం మీద వెలుతురు ఉన్నంతసేపు స్తంభం నీడ పడుతూ ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం ఆవరణలోనే సూర్యుడు, విష్ణువు, శివుడి దేవాలయాలు కూడా ఉన్నాయి. 3 గర్భాలయాలు ఒకే చోట ఉన్నందున దీన్ని త్రికుటాలయం అని కూడా అంటారు. తూర్పున సూర్య దేవాలయం, పడమర దిక్కున శివాలయం, ఉత్తరాన విష్ణు దేవాలయం ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని జలలింగం అని కూడా అంటారు. ఛాయా సోమేశ్వర ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా అన్ని వేళల్లో ఒకే నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. చుట్టూ 8 వైపులా చిన్న మండపాలు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. వీటి మధ్య 3 గర్భాలయాలు ఉండటం విశేషం. 3 గర్భగుడులు ఒకే ఆకృతిలో ఉంటాయి. పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కాకుండా ఇతర గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని భక్తులు కోరుతున్నారు.